ఎవరు ఈ లోకములు మన కోసం ప్రాణం పెట్టలా? ఈ లోకములు ఎవరైనా ప్రాణం పెడతారంటే ఎవరు పెట్టరు. నీ కొడుకు నీ కోసం మరణించాడు, నీ కోడలు నీ కోసం మరణించుతుందా? ఎవరు ఈ లోకములు మనుషులుగా మన కొరకు ఎవరు మరణించరు. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు అనగా నేను ప్రకటిస్తున్న పునరుద్ధానుడైన ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం మనందరి పాపముల కోసం మరణించి మనందరి పాపముల కోసం ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కోసం మరలా రాబోతున్నాడు. ఎందు నిమిత్తం అంటే ఆయన రాజ్యములో మనల్ని చేర్చుకున్నట కోసం. మానవుడు ఉదయం లేచినప్పటి నుంచి ఈ భౌతికమైన రాజ్యము కొరకే పరుగులు తీస్తున్నాడు గాని, ఈ భౌతికమైన లోకము కోసమే పరుగులు తీస్తున్నాడు గాని, ఈ భౌతికమైన కష్టాల కోసం పరుగులు తీస్తున్నాడు గాని, ఈ లోకము శాశ్వతంగా కాదని తెలిసినా కూడా పరుగులు తీస్తున్నాడు గాని, మరి ఈ లోకము శాశ్వతం కాదు, నిత్య రాజ్యం ఉంది. ఆ నిత్య రాజ్యములో చేరాలంటే ప్రభుని యేసుక్రీస్తును మన నోటితో మనం ఒప్పుకుంటే ఉచిత రక్షణ. యేసు ప్రభుని నమ్మితే నువ్వు ఏది అమ్ముకోవాల్సిన అవసరములా? యేసు ప్రభుని నమ్మితే నువ్వు ఏది కొనుక్కోవాల్సిన అవసరములా? యేసు ప్రభుని నమ్మితే నువ్వు ఏది పోగొట్టుకోవాల్సిన అవసరములా? ఒకటి, నీ నోటితో నువ్వు ప్రభువా నేను పాపను ఒప్పుకుంటే చాలు. ఆ పాపము నుండి విముక్తి కలిగించేది నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవం, లేదు అంటే నిత్య నరకము. మరి నరకము కావాలా లేకపోతే మోక్షము కావాలో నీదే నిర్ణయం. మనందరి పాపముల కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించాడు. ఆయన నమ్మితే మోక్షం ఉంది, నమ్మకపోతే నిత్య నరకం ఉంది. ఇంకా ఆయన నమ్ముకోవాలంటే ఏమి చేయాలంటే, మరి ఇల్లు అమ్ముకోవాలా, మేడ అమ్ముకోవాలా, మిద్దలుగా అమ్ముకోవాలా, బంగారు వెండి వైట్ ఏది అమ్ముకోవాల్సిన అవసరంలా నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే చాలు. ఏమని? ప్రభువా నేను పాపిని నన్ను క్షమించి నీ రాజ్యంలో నువ్వు చేర్చుకున్నావని ఒప్పుకోగలిగితే నీకు మోక్షం ఉంది. మరి నేడే మిక్కులు అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము.